దేవర విషయంలో లేట్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో దేవరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో రాబోతున్న రెండవ సినిమా ఇది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా విడుదలకి సిద్ధమైపోతుంది. ఇందులో ఎన్టీఆర్ నటన మునుపెన్నడూ లేని విధంగా ఉంటుందని సమాచారం. ఇందుకోసం ఎన్టీఆర్ కూడా చాలా కష్టపడుతున్నాడని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో అందరూ తమ తమ పనిని సక్రమంగా చేస్తున్న తరుణంలో డైరెక్టర్ కొరటాల శివకి ఒక పెద్ద చిక్కొచ్చి పడిందంట. సినిమా విడుదలై పాటలు హిట్ అయ్యాక యూనిట్ అందరూ కలిసి సంబరాలు చేసుకుంటున్నప్పుడు అంతా హ్యాపీగానే ఉంటుంది. కానీ సినిమా జరుగుతున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ ఆలస్యం చేయటం వల్ల డైరెక్ట్ పడే పాటలు ఎవరికి అర్థం కావు. ఇదే ఇబ్బంది దేవర డైరెక్టర్ కొరటాల శివ కూడా పడుతున్నారు. అయితే దేవర సినిమా ఓపెనింగ్లో స్పెషల్ అట్రాక్షన్లో అనిరుద్ అపీరెన్స్ కూడా ఒకటిగా నిలిచింది. ఇదే జోరుతో పాటలు ఇచ్చేస్తే పండుగ చేసుకుందామని అనుకున్నారు ఫ్యాన్స్. మొన్నటికి మొన్న రిలీజ్ చేసిన పాట ఎన్నిసార్లు విన్నా పెద్దగా ఎక్కలేదు జనాలకి. సరే, నెక్స్ట్ పాటలైనా బాగుంటాయా అని అంటే ఇప్పటిదాకా నెక్స్ట్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. దీనికి రీజన్ అనిరుద్ ఇంకా ట్యూన్స్ ఇవ్వకపోవడమే అని మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో సినిమాకి అనిరుద్ ఇలా చేస్తే ఎలా? తెలుగు సినిమాలంటే ఆయనకు అంత చిన్న చూపా, లేకుంటే తెలుగు హీరోల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారా? ఆయనతో పని చేయించుకోవటం కొరటాలకు చేతి కావటం లేదా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే గనుక కంటిన్యూ అయితే మాత్రం అనిరుద్ తెలుగు ఇండస్ట్రీలో కష్టమని తెలుస్తోంది. ఇక సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో ప్రధాన పాత్రలో సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.